హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహీ సాఫ్ట్వేర్ బ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోరో వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్గా అండ్ లాస్ట్ చాలా వీడియోస్ చేశాను. సాఫ్ట్వేర్ కోర్స్ మీద ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని ఫర్దర్గా పూర్తి క్లారిఫికేషన్తో లాస్ట్ వీడియో చాలా చేశాను. వెళ్ళైతే చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. టుడే ఏంటంటే లేట్ అయినా పర్లేదు, ఒక మంచి కంటెంట్గా మీ ముందుకు రావాలని ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. మార్కెట్లో ప్రజెంట్ వినిపిస్తున్న వర్డ్ అయితే ఫుల్ స్టాక్ డెవలపర్. మరి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, ఎవరు ఫుల్ స్టాక్ డెవలపర్స్, అందులో ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వగలుగుతాం అనేది ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో అయితే ఒక ఫుల్ స్టాక్ అంటే ఏంటి ఒక మంచి క్లారిఫికేషన్ అయితే మీకు ఇందులో వీడియో అయితే ఇచ్చేస్తాను. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ డిమాండ్ ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ 2 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఒకటి జావా డెవలపర్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి .NET ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ రెండు అయితే ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్. సో ప్రజెంట్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుని ఫస్ట్ బ్యాక్ అండ్ అయితే SQL కావచ్చు, అండ్ అలాగే స్ట్రింగ్ బూట్ కావచ్చు, అలాగే బ్యాక్ అండ్ అయితే నేర్చుకోవాల్సిందే. అండ్ ఫ్రంట్ ఎండ్గా నేర్చుకోవాల్సి వస్తుంది యాంగ్లర్ అయితే డెఫినెట్గా యాంగ్లర్ నేర్చుకోవాలి, అండ్ జావా స్క్రిప్ట్ అండ్ డిఫరెంట్ రకాలు నేర్చుకున్న అయితే డెఫినెట్ వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వగలుగుతారు అనమాట. సో వీటి మీద బ్యాక్ అండ్ పర్పస్ వచ్చేసి SQL మీద అండ్ స్ప్రింగ్ బూట్ మీద ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అని తెచ్చుకోవాల్సింది డెఫినెట్గా ఉంటుంది అనమాట. అంటే ఏ అప్లికేషన్ తీసుకున్నా సరే, ఏ వెబ్ డెవలప్మెంట్ తీసుకున్నా సరే, ఏ కోర్స్ తీసుకున్నా సరే బ్యాక్ అండ్ అనేది కామన్ థింగ్. సో బ్యాక్ అండ్ లేకుండా ఏ అప్లికేషన్ రన్ అవ్వదు, ఏ ప్రోడక్ట్ కూడా రన్ అవ్వదు అనమాట. సో దీని ద్వారా బ్యాక్ అండ్ అనేది ఖచ్చితంగా ఒక మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ అండ్ని ఒక మంచి నాలెడ్జ్తో గెయిన్ చేసుకోవాలి. అది SQL కావచ్చు అండ్ స్ప్రింగ్ బోర్డ్ కావచ్చు, వాటెవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్ అండ్ కోర్సెస్ కూడా మంచి నాలెడ్జ్ అయితే తెచ్చుకోవాలి. అండ్ అలాగే జావా డెవలపర్ కావాల్సింది అయితే ఇది ఫ్యూచర్లో కూడా ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ చాలా ఒక మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. ఇది ఎప్పుడు కూడా తగ్గదు దీని డిమాండ్ అనేది. అండ్ అలాగే .NET డెవలపర్, .NET వచ్చేసి ఇది బ్యాక్ అండ్ వచ్చేసి SQL డెవలపర్. ఇందులో యాంగులర్ కూడా యూజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి ఫ్రంట్ ఎండ్గా యాంగులర్ జావా స్క్రిప్ట్ అండ్ వాటి ఇంకా డిఫరెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మనం అప్లికేషన్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా .NET అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రజెంట్ చాలా అంటే చాలా మంచి డిమాండ్ ఉన్న కోర్స్, చాలా రకాల జాబ్స్ కూడా ఉన్న కోర్స్ అన్నమాట. సో ఎవరైతే నేర్చుకోవాలి ఖచ్చితంగా ఒక మంచి గెయిన్ తెచ్చుకోవాలి, అండ్ అలాగే తొందరగా జాబ్స్ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని ఒక మంచి ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ప్రజెంట్ మార్కెట్లో ఏ కోర్స్ ఉందో ఆ కోర్స్ మీద ఒక మంచి గ్రిప్ అయితే తెచ్చుకోవాల్సింది. అండ్ జావా ఫుల్ స్టాక్ అండ్ అలాగే అండ్ .NET ఫుల్ స్టాక్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవుతే మాత్రం డెఫినెట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటుంది డెఫినెట్గా. ఒకే కోర్స్ కాకుండా జస్ట్ ఒక అప్లికేషన్ ఒక కోర్స్ నేర్చేసుకొని జాబ్ కొట్టాలని అనుకోవడం మాత్రం చాలా కష్టం. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో దీని ద్వారా మనం చేయాల్సింది ఒకటి ఫుల్ స్టాక్ డెవలపర్ కావాల్సింది. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డిఫరెంట్ కోర్సెస్ మీద ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. బ్యాక్ అండ్ పర్పస్లో వచ్చేసి SQL కావచ్చు, అండ్ స్ప్రింగ్ బూట్ కావచ్చు, వాటెవర్. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చి జావా స్క్రిప్ట్ కావచ్చు, యాంగులర్ కావచ్చు, అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక మంచి నాలెడ్జ్తో గెయిన్ చేసుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకుంటే మాత్రం ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో డిఫరెంట్ ఫ్యూచర్ కోర్స్ రావచ్చు, ఇంకా డిఫరెంట్ అప్డేటెడ్ వర్షన్స్ కూడా రావచ్చు. బట్ ఫుల్ స్టాక్ డెవలపర్ నుంచి ఒక మంచి అవగాహన అయితే వెళ్ళిపోయినాం అనుకోండి, బ్యాక్ అండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ వీటి మీద 2 మీద మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మాత్రం ప్రజెంట్ మంచి డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట. అలాగే ఫ్యూచర్లో కూడా చాలా డిమాండ్, కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. సో ప్రజెంటే జస్ట్ 1 కోర్సు వెళ్ళకుండా ఫుల్ స్టాక్తో 2-3 డిఫరెన్స్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ 2 సబ్జెక్ట్స్ మీద మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అండ్ అలాగే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ .NET డెవలపర్ చాయిస్గా యువర్ చాయిస్ అనమాట. ఒక మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ ఈ 2 అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ నాది వచ్చేసి అయితే .NET ఫుల్ స్టాక్ అనమాట. సో నాకైతే ఒక మంచి అవగాహన అయితే ఉంది .NET ఫుల్ స్టాక్ మీద. అండ్ జావా సిస్టమ్ అన్నది తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది కొలీగ్స్ కూడా జాబ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఫర్దర్గా తెలుసుకున్న తర్వాత క్లారిఫికేషన్ తీసుకున్నాను. చాలామంది దగ్గర గైడెన్స్ తీసుకున్న తర్వాత ఈ వీడియో అయితే మీకు ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. జావాగా చాలా మంచి మార్కెట్లో డిమాండ్ ఉంది ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, అండ్ అలాగే .NET పైన కూడా.
ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో కూడా ఒక మంచి డిమాండ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు మిస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా జస్ట్ వన్ కోర్స్ మీదనే కాకుండా డిఫరెంట్ మల్టిపుల్ కోర్సెస్ మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోండి. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ మంచి అవగాహన తెచ్చుకొని ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు యొక్క ఒక మంచి వీడియో. మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒక మంచి చిన్న క్లారిఫికేషన్ మీకు ఇద్దామని. ఫుల్ స్టాక్ మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అండ్ ఈ ఫుల్ స్టాక్ అన్న డిఫరెంట్ కోర్సెస్ చెప్తూ ఉంటారు. ఫుల్ స్టాక్ అంటే ఏంటి, జస్ట్ అండ్ డిఫరెంట్ ఏంటి, అసలు చిన్న సింగిల్ కోర్సెస్ నేర్చుకుంటారు చాలామంది. దానికి ఫుల్ స్టాక్ డిఫరెంట్ ఏంటి, అదే కోర్సెస్ కదా ఏంటి అన్నది కదా. సో ఈ వీడియో చూసి ఒక మంచి మీకు క్లారిఫికేషన్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఒక మంచి వీడియో. ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు డెఫినెట్గా వాచ్ చేస్తుండని మహి సాఫ్ట్వేర్ బ్లాగ్స్. ఒక మంచి వీడియోతో అయితే మేము డెఫినెట్ మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.